నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కేజీఎఫ్ అనే సినిమా కన్నడ సినిమా నుంచి కానీ తెలుగులోకి వచ్చి చాలా సంచలనాలు సృష్టించింది. అంటే కేజీఎఫ్ అనే సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది సార్. బెంచ్ మార్క్ అంటే కేజీఎఫ్లా సినిమా తీయాలి అని ఒక అందరూ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అనుకునే విధంగా అంత లావిష్గా ఉంది ఆ సినిమా. కింగ్డమ్ అనే సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అని ఒక చిన్న వ్యాఖ్య కూడా చేశారు. అంటే కేజీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంతలా బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ ఏమన్నా అనుకున్నారు సార్ అప్పుడు మీరు యాక్ట్ చేసేటప్పుడు? లేదండి, అంటే కేజీఎఫ్ స్టార్ట్ చేసేటప్పుడు వి నెవర్ న్యూ ఇట్స్ గోన్ గో పాన్ ఇండియా లెవెల్. వి నెవర్ న్యూ ఇట్ విల్ బి కమింగ్ అవుట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. స్టార్ట్ అయింది ఒక సింగిల్ చాప్టర్ ఫిల్మ్, కన్నడ ఫిల్మ్ అనేది స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ద వే మూవీ వాజ్ షేప్డ్, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, ద హార్డ్ వర్క్ కానీ, ఆ ఎఫర్ట్ కానీ, ఆ ప్రెసిషన్, ఆ కన్విక్షన్, దాట్ మేడ్ దిస్ రిజల్ట్ పాసిబుల్. అండ్ ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు అలాగా అక్రాస్ ద నేషన్ ఆర్ ఈవెన్ అవుట్సైడ్ ఇండియా ఆల్సో. వరల్డ్ వైడ్. సో దానివల్ల అలాంటి ఒక రిజల్ట్ చూసాం. అండ్ ఏదో ఒకటి మంచి చూస్తే మనం కూడా అలా ఉండాలి అన్నో, దాన్ని ఏదో పొందాలి అన్నో, కొనుక్కోవాలని మనకు ఆశ వస్తుంది కదా. సో ఇట్స్ అలాగే ఒక మంచి టెంప్లెట్ స్టాండర్డ్ సెట్ చేసిన సినిమా వీ హ్యావ్ టు బీట్ ఇట్ అనో, లేదా ఆ స్టాండర్డ్ మనం కూడా సినిమా తీయాలన్నది అండ్ ఇంటెన్షన్ కలిగే సహజం. అండ్ దట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా. బట్ హౌ డిఫరెంట్ వీ స్టాండ్ ఫ్రమ్ దాట్ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఆ సినిమా మీ కెరీర్కి ఎంతవరకు ప్లస్ అయిందండి? ఆ సినిమా తర్వాత వశిష్ఠ సింహ గారికి వచ్చిన ఆఫర్లు కానీ, బయట వచ్చిన రెస్పెక్ట్ కానీ ఎలా ఉంది ఆఫ్టర్ కేజీఎఫ్? ఆఫ్టర్ కేజీఎఫ్ కెరియర్కి ఎంత హెల్ప్ అయింది అనే దాన్ని మించి నాకు కేజీఎఫ్ ఇచ్చింది ఏంటంటే ఎక్స్పోజర్. నాన్ కన్నడ ఆడియన్స్ కూడా నన్ను గుర్తుపట్టేలా చేసింది. ఓకే. సో బయట ఇండియా దాటి వెళ్ళినా కూడా ఆ రికగ్నైజ్ చేస్తారు ఆడియన్స్. అండ్ చాలా ఫెసిలిటీస్ యూ విల్ నో కదా. ఇక్కడ ట్రిప్ వెళ్తారు, అబ్రాడ్ ట్రిప్ వెళ్తారు, అక్కడ మిమ్మల్ని గుర్తుపెడితే మీకు దే డూ దేర్ ఫేవర్స్ కదా. సో అలా చాలా చాలా అడ్వాంటేజెస్ అయితే కలిసి వచ్చింది నాకు. అండ్ ఇట్స్ ద రీచ్, ఇట్స్ ద ఆ గుర్తింపు. ఓకే. యష్తో ఏంటి సార్ మీ రిలేషన్ ఎలా ఉంటుంది? యష్తో చాలా వెనకటి నుంచి తెలుసు. 2013లో నా ఫస్ట్ కెరియర్ బ్రేక్ వచ్చింది యష్తో పనిచేసిన సినిమా రాజాహులి. ఓకే. సో హీ వాజ్ ద హీరో, ఐ వాజ్, అంటే ఇక్కడ స్పీడ్ ఉన్నోడు అని వచ్చింది కదా, అవును, స్పీడ్ దాని ఒరిజినల్ వర్షన్. సో దట్ ఈస్ దట్ డిసైడెడ్ మై కెరియర్. ఆ సినిమా హిట్ అవ్వకపోయి ఉంటే నేను సినిమాలో ఉన్నవాడే కాదు. సినిమాలు మోస్ట్లీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇది చాలు అని ఐ వుడ్ హావ్ గాటన్ బ్యాక్ టు ఐటీ. ఓకే. సో దట్ సినిమా మేడ్ మీ స్టే, అండ్ దట్ సినిమా మేడ్ మీ అన్ యాక్టర్, ప్రొఫెషనల్ యాక్టర్ అని చెప్పుకుంటా. అండ్ అప్పుడు చూసిన యష్, అప్పుడు పనిచేసిన యష్ ఎలా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు కూడా అలానే ఉంటాడు. మేబీ ఆ స్టార్డమ్, ఆ రీచ్ మారింది కానీ మనిషిలో మార్పులు లేవు. అదే సింపుల్సిటీ అనే దానికంటే యష్ ఇస్ నాట్ సింపుల్, హీ ఈస్ కాన్ఫిడెంట్. యష్ ఇస్ ప్రెసిషన్. హీ ఈజ్ లైక్ ఇదేదో నేను ఒక 10 సంవత్సరాలు ఇది చేస్తాను ఇప్పుడు చెప్తాడు, చేసి తీరుతాడు. ఓకే. సో అలాంటి కన్విక్షన్ ఉన్న మనిషి. అంటే మీదేంటి సార్ ఐటీ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ సినిమా? ఒకవేళ అంటే మీకు సినిమాలో ఛాన్స్ రావడం అనేది చాలా ఈజీగా ఉందా, లేకపోతే సినిమా కష్టాలు ఇలాంటివి ఏమన్నా మీకు కూడా? నాకు సినిమా ఆఫర్స్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఆఫర్ గురించి సినిమా ఆఫర్స్ వచ్చినాయి, కానీ సినిమానే నా కెరియర్ అని ఎంచుకున్న తర్వాత ఉంది కదా స్ట్రగుల్. ఓకే. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ హార్డ్షిప్. ఎవరు డబ్బులు ఇస్తారండి అన్లెస్ యూఆర్ రికగ్నైజ్డ్ యాక్టర్, నోబడీ విల్ పే యూ. సో ఒక ఛాన్స్ ఇవ్వడమే పెద్ద గొప్ప విషయం అంటారు. సో అలాగా ఇనిషియల్ డేస్ ఏంటి, దాదాపు 5 years దట్ వాజ్ నో సింగిల్ రూపీ ఎర్న్డ్. ఓకే. పని మానేశాను, సేవింగ్స్ అంతా పోయింది. ఆ తర్వాత ఇంకా ఆ గుర్తింపు తెచ్చుకోవాలి, సక్సెస్ పొందాలి, ఆ తర్వాతే డబ్బులు రావడానికి స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఉన్న జర్నీ ఉంది కదా, అది చాలా డిఫికల్ట్. అండ్ ఆ తర్వాత ఏంటంటే వచ్చిన క్యారెక్టర్స్ ఒప్పేసుకుంటాం. క్యారెక్టర్స్ ఏదో బట్టలు వేసుకుంటూ కాదు కదా, ఒక క్యారెక్టర్కి సడన్గా
బాడీ మొత్తం తగ్గించుకోవాలి, ఒకసారి పెంచుకోవాలి, హెయిర్ బియర్డ్ ఏది మన సొంతం కాదు. ఆ సినిమా క్యారెక్టర్ చేస్తున్న సినిమా క్యారెక్టర్ని బట్టే మన లుక్ అపియరెన్స్ ఉంటాయి. సో యూ కెనాట్ లివ్ హౌఎవర్ యూ వాంట్, దెర్ ఇస్ నో ఫ్రీడమ్ యాజ్ సచ్. సో ఛాలెంజెస్ డిఫికల్టీస్ ఉండే ఉంటాయి, దాన్ని సొంతం చేసుకొని దూసుకెళ్తూ ఉండాలి. ఓకే. అంటే ఆ 5 ఇయర్స్లో మీ దగ్గర సింగిల్ రూపీ లేదు అన్నారు. ఆ టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది? వెనక్కి వెళ్ళిపోదాం ఎందుకు మనకు సినిమా ఇండస్ట్రీ అని అనిపించేదా మధ్యలో ఇప్పుడు? అంటే రాజాహులి రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా హిట్ అయిన తర్వాత డిసైడ్ చేశాను కదా, దిస్ ఇస్ మై ఫీల్డ్ ఆఫ్ వర్క్ అని. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదు. కానీ డిఫికల్టీస్ వచ్చేసరికిలా ఏం చేస్తున్నారా, రూపాయి లేదు జేబులో, ఎలా బతకాలి, ఇది ఇలానే ఉంటుందా, మారుతుందా? అఫ్ కోర్స్ మారే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ టాకింగ్ అబౌట్ మీ. అంటే ఎవరో ఏదో చిన్న పల్లెటూరులో పుట్టి బెంగళూరుకి వచ్చి అక్కడ సినిమాని అడుగుపెట్టి అందులో ఒక సినిమా హిట్ అయిన తర్వాత జనాలు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము మొదలైందంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇనిషియేటెడ్ ఫర్ షూర్. ఇది ఇప్పుడు నలుగురు గుర్తిస్తుంటే ఇది 4 లక్షల మంది, 4 కోట్ల మంది, కోట్ల కొద్ది ఇలా రికగ్నిషన్ పెరుగుతూ పోవాలి. దట్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్ ఎవ్రీ డే. అండ్ సమ్ డే టుమారో విల్ గో దేర్, విల్ గెట్ దేర్. అది అవుతుంది. అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టు, గుడ్ డేస్ విల్ కమ్, వస్తుంది అని ఒక హోప్, ఒక కాన్ఫిడెన్సు. తినడానికి ఒక రోజుకి సరిగా ఫుడ్ లేకపోయినా రేపు బాగుపడతా అనే కాన్ఫిడెన్స్కి అయితే అసలు తక్కువ లేక ఉండే అప్పుడు. సూపర్. సార్ ఆ టైంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు సార్? అంటే మీలో కాన్ఫిడెన్స్ తగ్గకుండా యూ విల్ ట్రై. కొన్ని ఫ్రెండ్స్ అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు ఏందిరా ఏమంటున్నావు, పిచ్చోడాను, ఏమని చెప్పాలి, బయట సినిమాలో ఉన్నాడు కొడుకున్నారా, సినిమాలో ఉన్నాడంటే తప్పేంద్రా అందులో, వాట్ ఆర్ యూ విన్ థింకింగ్ అని. సో వీళ్ళకి చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి ఊరుకుండిపోయా. తర్వాత మళ్ళీ పని అంతా మానేసిన తర్వాత ఇంట్లో చెప్పలేదు. 1.5 2 years దే డిడ్ంట్ నో దట్ ఐ వాజ్ నాట్ వర్కింగ్ అని. సో ఆఫీస్కి వెళ్తున్నా, టైము, లాగిన్, అది ఇది ఏదో చదువు చెప్పుకుంటూ తిరిగాను. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యి రాజాహులి సినిమాకి నా కజిన్స్తో పాటు నాన్న పంపాను. ఓకే. సో అప్పుడు సినిమా చూసిన తర్వాతే తెలుసు నేను ఐమ్ ఇంటూ సినిమాస్ అని. ఓకే. సో ఆ గ్యాప్లో ఏమైందంటే ఐ హ్యాడ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్, బట్ సినిమా ఇస్ వెరీ అన్సర్టన్. వర్కౌట్ అవుతే ఓకే, కాకపోతే ఆ టైం మొత్తం పోయినట్టే కదా. సో అప్పుడు నేను ఐ హ్యాడ్ కపుల్ అంటే సెకండ్ థాట్స్ ఉండే. నా ఫ్రెండ్స్ కార్తిక్ అని నా క్లాస్మేట్, పల్లవిని అని క్లాస్మేట్, వాళ్ళు దే వర్ ద వన్స్ హూ పుష్డ్ మీ. ఇప్పుడు మనం